దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మీ కొరకు యుద్ధము చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. మీ పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడట. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు ఎలా ఉంటే ఆయన మీ పక్షమున పోరాడతాడు, ఆయన ఎలా ఉంటే మీ పక్షమున యుద్ధము చేస్తాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారి ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఏమండి, అన్యజనుల ఎదుట మంచి ప్రవర్తన కలిగిన వారిగా మీరు ఉండాలని చెప్పేసి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. మీ ప్రవర్తన సరిగ్గా ఉన్నప్పుడు మీ విషయమై మీ గురించి దేవుడు యుద్ధం చేస్తాడు, పోరాడుతాడు దేవుని బిడ్డలారా. అందుకనే ఆయన ఇక్కడ ఒక మాట అంటున్నాడు, మీరు పరదేశులనై యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను మీరు విసర్జించండి. శరీరాశలను మీరు విసర్జించి అన్యజనుల ఎదుట మంచి ప్రవర్తన గలవారిగా మీరు ఉన్నప్పుడు మీ పక్షమున దేవుడు యుద్ధము చేసి, మీరంటే ఏంటిది, మీ పక్షమున దేవుడు ఉన్నాడు అని వారు ఎరుగులాగున గొప్ప కార్యము ఆయన జరిగిస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ 35వ కీర్తన 1వ వచనములో, యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము, కేడమును డాలును పట్టుకొని నాకు సహాయమునకి లేచి నిలువుము. ఎప్పుడైతే నీవు శరీరాశలని విసర్జించి అన్యజనుల ఎదుట నీ ప్రవర్తన సరిగ్గా ఉన్నప్పుడు నీవు చేసేటటువంటి ప్రార్థనకు దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆ భక్తుడు అంటున్నటువంటి మాట, దేవా నన్ను కరుణింపుము, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దేవుని బిడ్డలారా, అనేకులు గర్వించి దేవుని బిడ్డలతో పోరాడుతున్నారు, నీతిని అనుసరించి నడుచున్నటువంటి బిడ్డలతో పోరాడుతున్నారు, నీతిని ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలతో వారు పోరాడుతున్నారు. కనుకనే వారు ఎలాగున పోరాడుతున్నారో వారి ఎదుట నీవు శారీరకంగా పగ తీర్చుకొనకుండా నీతిని బట్టి యథార్థతను బట్టి నీ ప్రవర్తనని నీవు సరిచేసుకొని నీ ప్రవర్తన వారికి నీవు కనపరిచినప్పుడు ఓపికతో సహనముతో నీ పక్షంలో దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకమును జయించినాడు. నీవు కూడా అలాగనే నీ ప్రవర్తనతో ఈ లోకమును ఈ మనుషులని నువ్వు జయించినప్పుడు నీ జీవితంలో అద్భుతం చూస్తావు. అట్టి అద్భుతమును అన్యజనులు చూసినప్పుడు వీరి దేవుడు వీరి పక్షమున ఉన్నాడు అనేటటువంటి మాట వారి నోట బయలు వెళ్తుంది. దేవుని బిడ్డలారా, అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, 66వ కీర్తన 6వ వచనములో, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసేదను, జనులు కాలినడకచే దాటిది. ఎంత చక్కని మాట. ఆయన సముద్రమును ఎండిన నేలగా చేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సముద్ర మధ్యలో నుండి ఇశ్రాయేలీలు సముద్రమును దాటినారు. ఎంత అద్భుతము, ఎంత చక్కని అద్భుత కార్యము. నీవు కూడా పోరాడుతున్న నీ పోరాటములో నీ పక్షమున దేవుడు పోరాడి అలాగున నిన్ను ప్రతి సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, శోధన నుంచి ఆయన నిన్ను దాటింపజేస్తాడు. ఆయన నిన్ను దాటింపజేస్తాడు. నీ ఎదుట ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, నీ ఎదుట ఎలాంటి మాటలు నీకు వినపడుతున్నప్పటికీ, నీ ఎదుట ఉన్నటువంటి వారు నీ ఎడల ఎలాగున ప్రవర్తించినప్పటికీ దేవుని మాటకు లోబడు. నువ్వు దేవుని మాట విను, ముందడుగు వేయి, ముందుకు సాగిపో. నీ జీవితంలో దేవుడు చేసే అద్భుతం నువ్వు చూస్తావు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, నిర్గమాకాండం 14వ అధ్యాయము 21వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఎంత అద్భుతం అండి. అలా వారు నడిచినప్పుడు
వారి పక్షమున ఉన్న దేవుడు వారి శత్రువులతో పోరాడి ఉన్నాడు, యుద్ధము చేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా 24వ వచనములో, అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభమును నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తులు దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఎంత అద్భుతమండి! ఐగుప్తులు ఇశ్రాయేలును ఎంత శోధనలోకి, ఎంత కష్టంలో నుండి, ఎంత భయంకరమైనటువంటి స్థితిలో వారిని బంధించి ఉన్నారో, ఎలాంటి స్థితి వారికి కలగజేసి ఉన్నారో, అలాంటి స్థితిలో ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు వారి మొరను విన్న ఆ దేవుడు వారి పక్షమున పోరాడుచున్నాడు, వారి పక్షమున యుద్ధము చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు మొరపెట్టు, నీ పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడు. నీ పక్షమున దేవుడు యుద్ధం చేస్తున్నాడని అన్యజనులు తెలుసుకుంటారు. దేవుని బిడ్డలారా, నీ పక్షమున దేవుడు యుద్ధము చేస్తున్నాడని నీ విరోధులు తెలుసుకుంటారు. నీ పక్షమున యుద్ధము చేస్తూ ఉన్నారని నీకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రతి వారు కూడా తెలుసుకుంటారు. వారు అదే మాట్లాడుతున్నారు ఇక్కడ, ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదము రండి. ఐగుప్తులు అంటున్నారు, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. నీ పక్షమున దేవుడు యుద్ధము చేయాలి అంటే నువ్వు శరీర క్రియలను విసర్జించు. నీ పక్షమున దేవుడు నీకు యుద్ధము చేయాలి అంటే నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి. నీ పక్షమున దేవుడు యుద్ధము చేయాలి అంటే దేవుని బిడ్డలారా, మోషే మాట వారు విన్నట్టుగా నీవు నీ సేవకుడి మాట వినాలి, సేవకుడి మాటకు విధేయత చూపాలి. నీవు కూడా దేవుని సన్నిధానంలో మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన విన్న నీ దేవుడు నీతో ఉన్నటువంటి వ్యతిరేకులని, నీకున్నటువంటి శత్రు సమూహముని ఆయన లయము చేస్తాడు, పారిపోయేటట్టు చేస్తాడు. ఎవడు తరమకుండనే, మీ సమూహము కావచ్చు, మీ కుటుంబము కావచ్చు, ఎవడు తరమకుండనే దుష్టుడు యేసు దేవుడు నీ పక్షమున పోరాడుచున్నాడు, దేవుడు నీ పక్షమున యుద్ధం చేస్తున్నాడు. ఆయన వారిని పారిపోయేటట్టు చేస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తోంది కదా, యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనములో, కావున యెహోషువ ఇశ్రాయేలుతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్ళకుండా మీరెన్నాళ్ళు తడువు చేసేదరు? ఎందుకు మీరు తడువు చేస్తున్నారు? దేవుడే మీ పక్షాన పోరాడతాడంట, దేవుడే మీ పక్షాన యుద్ధము చేస్తాడట. ఎందుకు మరి నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారు? ఎందుకు మీరు తడబడుతూ ఉన్నారు? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. నిర్గమాకాండం 14వ అధ్యాయము 31వ వచనము, ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. ఆ రీతిగా మీరు మీ సేవకుడి యందు, దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే మీ పక్షమున దేవుడు యుద్ధము చేసి మీకు విజయమునిచ్చునుగాక. ఆమేన్.